పిచ్చిదానా, అతను మరో ఆవిడ్ని ఎక్కడ కట్టుకున్నాడమ్మా? ఆ బిడ్డ నీ బిడ్డే. నా బిడ్డ? నీ కవల పిల్లలు పుట్టారమ్మా. మొదటి పిల్లాడు పుట్టగానే చూస్తాడు కదా ఇస్తే ఎత్తు పారిపోయాడు. ఎత్తు పారిపోయారా? దొంగతనంగా నా బిడ్డని ఎత్తు పారిపోయారా? దొంగ బుద్ధిని ఎందుకు అనుకోవాలమ్మా? బాబు కోసమైనా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావేమో నీ మీద ప్రేమ కథ చేస్తుండొచ్చుగా. చూడమ్మాయి, మీ గురించి అతనంతా చెప్పాడు. నువ్వు పెట్టిన నియమాలు, అతను చేసిన తప్పులు అన్నీ చెప్పాడు. చూడు, సాటి ఆడదానిగా పెద్దదానిగా నేను ఒక్క మాట చెప్పనా నీకు? మొగుడు సిగరెట్లు తాగాడని, మందు తాగాడని సంసారం పాడు చేసుకోకూడదు. చేతనైతే అతన్ని మార్చుకోవాలి, లేకపోతే అతనితో రాజీపడి కాపురం చెయ్యాలి. చూడు, నువ్వు అతనిలో తప్పులే చూసావు గాని మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా 6 సంవత్సరాలు నీకోసమే ఎదురు చూస్తూ నీ బిడ్డనే పెంచుకుంటున్నాడంటే అలాంటి మగవాడు ఎంతమంది ఆడవాళ్ళు దొరుకుతాడమ్మా? చూడు, వెంటనే వెళ్ళి అతని క్షమాపణ కోరి నీ కాపురం సరి చేసుకో. వెళ్ళరా. బాబు, చంద్ర, బాబు, 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 నీ పేరేంటి? నేను 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 మీ రవి, బాబు రవి. తినరా? எனக்கு வேண்டாம். పోయి పాలు తాగుతావా? எனக்கு வேண்டாம். ఆరో భాషలో మాట్లాడుకుని ఎన్నిసార్లు చెప్పాను? నీకు తురక భాష అంటే మా ఇష్టం కదా. తురక భాష ఏమిట్రా? లేకపోతే ఆ రవిగండి అసలు నువ్వు ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? తప్పే ఉందిరా, మంచివాడేగా. ఏం కాదు, రోజు నన్ను కొడుతున్నాడు. తప్పు బాబు, అలా పోట్లాడుకోకూడదు. ఎందుకు మాట్లాడుకోకూడదు? ఎందుకంటే వాడు నీకు రేపు నా ఫ్రెండ్స్ మీ మమ్మీ వాడిని ఎందుకు ముద్దు పెట్టుకుందరా అని అడిగితే నేనేం చెప్పను? నీలాగే ఉన్నాడుగా మీ అన్నయ్య అని చెప్పు బాబు. చెప్తే సరిపోతుందంటే వాళ్ళ నాన్న నీకు నాన్న అవుతాడా అని అడిగితే ఏం చెప్పను? బాయ్. బాయ్ బాబు గారు, అమ్మగారు పిలుస్తున్నారు. ఏమిటి మాట్లాడాలన్నమాట? నా రవి నాకు ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి? నిన్నే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను. చట్ట ప్రకారం వాడు నా దగ్గరే ఉండాలి కాబట్టి. చట్టం? ఆ చట్టం 6 ఏళ్ల నుంచి నాతో కాపురం చేయించిందా? చెయ్యాలని మీరు కోరుకున్నారా? ఆ అవకాశం నాకు ఇచ్చావా? మీరు ప్రయత్నించారా? ప్రయత్నించాలని లేదా నీకు తెలీదా? మొండితనం నీకే కదా, నాకు ఉంది. అలాంటప్పుడు నా బిడ్డను ఎత్తుకుని పారిపోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? బిడ్డ నువ్వు వద్దనుకుంటే పుట్టినవాడు నీ బిడ్డలే అవుతాడు. వాడి మీద ఆశ వదులుకో. అదేమన్నా వస్తువు మమకారం చెప్పుకోవడానికి? నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. నువ్వు వాడి తల్లివని కూడా వాడికి తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా వాడు నమ్మడు. నా బిడ్డ నాకు ఇచ్చేయండి అని హక్కు కోసం పోరాడుతున్నావే కానీ ఇన్నేళ్ల తర్వాత కలిసామే, కనీసం మాట వరుసకనే ఎలా ఉన్నారని అడిగావా? అయినా నన్ను దొరుకున్న దానివి నేను కట్టి మంగళసూత్రం మాత్రం ఎందుకు తెచ్చి పని వెళ్ళిపోయావా?
మొగుడుతో కాపురం చేయడం ఇష్టం లేదు కానీ సంఘంలో గౌరవం కోసం మాత్రం కావాలి మంగళసూత్రం, అంతేనా? మాట తప్పిన మనిషితో కాపురం చేయలేకపోయినంత మాత్రాన వివాహ బంధాన్ని తెంచుకున్నట్టు కాదు. పెళ్లి మంత్రాల కొత్త అర్థం చెప్పిందని నీకే తెలుస్తుంది. ఏనాడు ఆడద గడప దాటి వెళ్ళిందో ఆనాడే 7 అడుగుల అనుబంధం కూడా తెగిపోయినట్టే లెక్క. మీతో నాకు వాదనలు అనవసరం. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. ఇవ్వను. ఎలా ఇవ్వరో చూస్తాను. వాడిని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. బలవంతంగా తీసుకెళ్తావా? ఆసక్తి నీకు లేదని నాకు తెలుసు. నువ్వు వేచి ముత్తుకున్నా కరిగిపోయే మనసు ఈ రోజు నాకు లేదు. మరి ఎలా తీసుకెళ్తావు? కోర్టు ద్వారానా? తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను. 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 రవి రా. అమ్మా మా మమ్మీ తిడుతుంది. ఇది మమ్మీయా? ఒళ్ళు పొగర కింద రా. స్కూటర్ రా. ఏం కాపాడుతున్నా? మా మమ్మీతో చెప్తాను. మమ్మీతో చెప్తా? ఆహా, అప్పుడే రుచి చూపించింది వాడు తల్లి ప్రేమ ఏమిటో. నోరు మూసుకొచ్చి స్కూటర్రా. నోరు మూసుకురా. ఏమిటది? ఏమైంది? వాళ్ళ నుంచి వీడిని స్కూల్ పంపించకండి. వాళ్ళ మీద మంత్రం పెట్టినట్టు బయట కదలేవకండి. ఏంటి బాబు, ఏం చేశామ్మా? అయ్యో, ఈడేదో భాష మాట్లాడుతున్నాడయ్యా. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? నువ్వు ఆగు చెప్తాను. బాబు బాబు ఏమైంది నాన్న? తప్పు నాన్న, తాతయ్య నట్టు అనకూడదు. మా తాత చచ్చిపోయాడు. అమ్మో అమ్మో, నేను చచ్చిపోయానా? చూసావుటే దుఃఖలాగా ఉన్న నన్ను పట్టుకుని చచ్చిపోయాడని ఎలా అంటున్నాడు? ఏదో గాలి పెగినట్టుందయ్యా బిడ్డకి. అమ్మో, ఇదేదో భూతం పనేనయ్యా. కుక్క కూడా అరుస్తా ఉంది. నా మమ్మీ కావాలి, నన్ను మా ఇంటికి పంపండి. పిచ్చి పిచ్చిగా ఉందా? దెయ్యం పడిపోతా. అబ్బా నువ్వు ఉండరా, వాడు అసలే బెదిరిపోతుంటాను. ఏ ఎర్ర నీళ్లు దాటాడు, ఏ పాపిష్టి తిండి తిన్నాడు. బాబు రవి ఏమైందమ్మా? నా పేరు రవి కాదు, చంద్ర. అమ్మో అమ్మో, పేరు కూడా మార్చేస్తున్నాడు. అయ్యో, పసిబిడ్డని గుండెల్లో పెట్టుకుని పెంచాను. ఒరే బాబు, దెయ్యం పడితేనే ఇట్ట మాట్లాడతారా? ఇప్పుడు నేనేం చేయను దేవుడు. అబ్బా ఆపే, ప్రాక్టీస్ అయిన లాగా రాగమనుకున్నాం. రే ఇంకా చూస్తావరా? వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. వెళ్ళు. మమ్మీ, నాకు మమ్మీ కావాలి, నన్ను మా ఇంటికి పంపండి. నాన్న రవి, మమ్మీ 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 మమ్మీ. వా నిలిచినట్టు అయ్యిందయ్యా. నువ్వు వెళ్ళి పుస్తకించు. ఆడవాళ్ళకైతేనే పిల్లలు తొందరగా మర్చిపోతారే. నువ్వే వెళ్ళి పుచ్చుకించు. వెళ్ళు. ఇదేదో లంబడి దెయ్యం. ఊరుకోవే. నమస్కారం అమ్మా, రండి. చూడండి అమ్మా, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. తన పేరు చంద్ర అంటున్నాడు. నీ పేరు చంద్రనా? అమ్మా. ఆమానా? ఇంక మమ్మీ పేరేనా? భారతి. ఇంక అమ్మ పేరు భారతియా? ఓరు 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 నువ్వే. దా దా దా. విన్నావయ్యా దొంగరాముడు, వీడు నీ కొడుకు కాదు. అదేమిటండి డాక్టర్ గారు, మీరు కూడా అలా అంటారు? వీడు స్వయానా నా మనవడండి. స్వయాన మీ మనవడేనండి, కానీ రవి మాత్రం కాదు. అదే మీ కోడలు కవల పిల్లని ప్రసవించింది. అందులో పెద్దవాడిని మీ అబ్బాయి ఎత్తుకొచ్చేశాడు. రెండో వాడు వీడు తల్లి దగ్గర పెరుగుతున్నాడు.
చంద్ర చూడు గంగరాముడు, వీణు ముద్దులు పెట్టుకుంటే లాభం లేదు, వాళ్ళ అమ్మను కూడా తీసుకురావాలి. వస్తా. థ్యాంక్ యూ డాక్టర్. వస్తా. అరే బాబు, అవును రాబాయ్, ఈ బుజ్జిగాని తీసుకొచ్చావు సరే, మరి రవి మాట ఏమిటి? మర్చిపోయిన వాడు స్కూల్ దగ్గర ఉండి ఉంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబు చంద్రం, అరే అరే అయ్యో ఒరేయ్, బాబు, బాబు, బాబు. పారిపోతున్నాడయ్యా. ఒరేయ్ చంద్రం, చంద్రం. చంద్ర, అప్పా ఏమిటో వాడు అలా ఏడుస్తున్నాడు, వాడిని కాస్త మరిపించవే. ఏమని మరిపించనయ్యా? పిల్లలు పాట పాడితే ఊరుకుంటారే, ఏదైనా ఒక పాట పాడు. అయ్యయ్యో, నమస్కారం సార్. నమస్తే. మరవేడి భారతం తీసుకుపోయింది. భారత్ తీసుకెళ్ళిందా? ఈ లడ్డు తిను బాబు. నాకొద్దు. పోనీ ఈ పాలకోవ తీసుకో. వద్దు నాకు. ఇవి చాలా బాగుంటాయి బాబు, తీసుకో. ఊహు, నన్ను మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తానని నన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేను మీ అమ్మని బాబు. అబద్ధం, మా అమ్మ లేదంటగా. ఉన్నాను బాబు, నేనే మీ అమ్మని. పురిటి మంచం నుంచి ఎత్తుకెళ్ళి నిన్ను తల్లి లేని వాడిని చేశారు. నాకు మరో బిడ్డ ఉన్నాడన్న నిజం కూడా తెలియనివ్వలేదురా మీ నాన్న. నీకు చెప్పిందంత అబద్ధం బాబు. నేనే మీ అమ్మని బాబు. కాదు, నువ్వే అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నిన్నెలా నమ్మించనురా భగవంతుడా. నన్ను ఎంత పాపిష్టి పుట్టుకు పుట్టించావు. నవమాసాలు మోసి కన్న బిడ్డకి నీ తల్లి నేనేరా అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి తెచ్చావు కదయ్యా. ఒరే, ప్రపంచంలో ఎవరైనా నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగితే తల్లి తోడని అమ్మ మీద ఒట్టేసి చెప్తారు. నువ్వు ఆ తల్లినే నమ్మటం లేదే. ఎవరి తోడు తెచ్చుకుని నిన్ను నమ్మించనురా. ఏ రుజువు చూపించి నీ చేత అమ్మ అని పిలిపించుకోను చెప్పరా. ఎవరిని సాక్ష్యం చూడు బాబు, ఈ ఫోటో చూడు. మీ తాతయ్య, మీ నానమ్మ, నేను, మీ నాన్నగారు. చూసావా, మీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నాం కదూ. చూడు బాబు, నేను మీ నాన్న పక్కనే ఉన్నాను చూడు. బాబు, రవి, డాడీ, బాబు, రవి. ఆరు సంవత్సరాలుగా లేని కన్న ప్రేమ నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. రవి రా. కష్టంలో సుఖంలో బాధల్లో ఆనందంలో మనిషి పుట్టిన ప్రతివాడు పిలిచేది అమ్మానేనండి. ఆ పిలుపుకి నా బిడ్డను దూరం చేయకండి. అహంకారంతో మనల్ని అవమానించి అల్లరి చేసి వెళ్ళిపోయింది. అది నీకు అమ్మెందుకు అవుతుంది? రా రా వెళ్దాం. అభిమానంతో నేను చేసిన పనికి అర్థాలు మార్చి పసి మనసును విడిచేద్దాం అనుకుంటున్నారా? బాబు రారా. అమ్మ అన్న పిలుపుకే వాడికి అర్థం తెలియకుండా చేసి ఇక నీ కడుపు తీపి వాడికే తెలుసు. రవి రా. బాబు, బాబు రారా. నాన్న, పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కడుపులో తన్నుతూ ఉంటే మురిసిపోయేదాన్ని. ఇప్పుడు నా గుండెల్లో తన్ని వెళ్ళిపోకరా.
తల్లి ప్రేమను చూసావుగా, తలకిందులైంది. ఇంకేమైనా ప్రేమలు ఉన్నాయో వెతుక్కో. తమ్ముడు ఇక్కడే ఉండిపో. నేను ఇక్కడ ఉండిపోతే అమ్మ ఏడుస్తుందిగా. పోనీ అమ్మని కూడా ఇక్కడికే తీసుకొద్దామా? అమ్మ నాన్న పాటాడుకున్నారా? నాన్న అమ్మని రాను. మరైతే ఏం చేద్దాం? పారిపోదాం. అమ్మో బయటకు వెళ్తే భూతాలు ఎత్తుకుపోతాం. నేను ఉన్నానుగా, ఏం భయపడకు. రా వెళ్దాం. వద్దురా, ఇంట్లోనే ఉండి దేవుడు పట్టానికి అమ్మని నాన్నని కల్పమని దండం పెడదాం. అట్లా అయితే అమ్మ నాన్న కలుసుకోర్రా. బయటికి వెళ్ళి రైలు పట్టాలకు అడ్డంగా పడుకున్నాం. అమ్మో అమ్మ నాన్న కలుసుకుంటేనే అక్కడి నుంచి వద్దామని, లేకపోతే చచ్చిపోదామని చెప్దాం రా. పుట్టిన బిడ్డని పురిటి మంచం మీదే తీసుకుపోయారు. ప్రేమగా తెచ్చుకున్న బిడ్డను వాడి కళ్ళ ముందే నా ఆత్మాభిమానాన్ని వెక్కిరించి తీసుకుపోయారు. ఇద్దరు బిడ్డలకి దూరమై నిస్సహాయంగా నిలబడిపోయాను. నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? బాబు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. బాబు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నేను వదిలిపెట్టి నేను ఉండలేనురా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. బాబు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. చంద్ర లేచి మొహం కడుకో, పాలు తాగుదు గాని. చంద్ర 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 హలో 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 భారతేనా? అవునండి, మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. మీ అబ్బాయి చంద్ర ఇంట్లో లేడు కదా? అవునండి, మీకు కనిపించాడా? ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. నీ భర్త సురేష్ ఎత్తుకుపోయాడు. ఆయన ఎత్తుకుపోయింది పెద్ద అబ్బాయినండి. అది అలవాటైన పని. అది అలవాటైన పనే కదా. పెద్ద అబ్బాయితో పాటు రెండో అబ్బాయిని కూడా ఎత్తుకుపోయాడు. వెళ్ళి తెచ్చుకో. ఇంతకీ మీరెవరండి? నేను ఆకాశరామన్నను. చంద్ర రే రవి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏమయ్యా నిన్నే పంప మునిగిందయ్యా. ఏమిటే మనవులిద్దరు కనిపించటం లేదు. ఎక్కడికి పోతారే? రాత్రి నా పక్కలోనే పడుకున్నారు. వెళ్ళెత్తుకు. ఇల్లంతా వెతికానయ్యా, వాళ్ళే నల్లపూసలా కనపడకుండా పోటాకి. ఏంటమ్మా, ఏం జరిగింది? పిల్లలిద్దరూ కనిపించటం లేదురా. ఇంకెక్కడ పోయి ఉంటారు? దానింటికి పోయి ఉంటారు. ముందు నేను తీసుకొస్తాను. ఏమే, నాదో చిన్న సందేహం. అసలు వీళ్ళిద్దరూ నీ కోడలింటికే వెళ్ళారు, దారిలో ఎక్కడైనా తప్పుపోయారో ఏమో. నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని నీ కోడలు తగాదకొస్తే ఏం చేస్తారు? అమ్మో నిజమేనయ్యా. చంద్ర అమ్మో, నీ కోడలు రానే వచ్చింది. బాబోయ్, పత్రికల్లోకి వస్తుంది. ఏం చేస్తావో ఏమో. అసలు ఎత్తిక మనిషి ఏం దూరిపేస్తుందో ఏమో. నాదంతా నువ్వే చూసుకోవాలి.
చంద్ర, లోపలికి రామ్మా. మీరు నాకేమవుతారని నన్ను లోపలికి రమ్మంటున్నారు? అదేమిటమ్మా, నువ్వు ఇంటికి కోడలివి. కట్టుకున్న ఇల్లాల మీద చేయి చేసుకునే రోజునే ఇంటి కోడలు వెళ్ళిపోయింది. నడి బజార్లో పట్టుకుని మొగుడిని వదిలేసిన దానివని సొంత ఆడబడుచు నింద వేసిన రోజునే ఇంటి కోడలు సగం చచ్చిపోయింది. తల్లి బిడ్డని వేరు చేసి మాతృత్వాన్ని సమాధి చేసిన రోజునే ఈ ఇంటి కోడలు పూర్తిగా చచ్చిపోయింది. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తప్పు తెలుసుకుని నీ కబురంపే లోపలే ఈ ఘోరం జరిగిపోయింది. అవునమ్మా, పిల్లలిద్దరూ కనిపించడం లేదు. అవునమ్మా, పొద్దున ఎవరో ఫోన్ చేసి పిల్లలిద్దరిని నువ్వే ఎత్తుకుపోయావని చెప్పారమ్మా. నేనా? నాకు కూడా అలాగే ఎవరో ఫోన్ చేసి చంద్రాన్ని మీ అబ్బాయి ఎత్తుకెళ్ళారని చెప్పాడు. అమ్మో, ఏమిటయ్యా ఏమిటయ్యా ఇదని నన్ను అడిగితే నేనేం చెప్పరే? బాబు సురేష్, పిల్లలు మనకు కాకుండా పోయారా? ఎవరో ఎత్తుపోయారంట. అవును రాబాయ్, ప్రొద్దున్నే నాకెవరో ఫోన్ చేశారు ఎత్తుకుపోయారని. కోడలు కూడా ఫోన్ చేశారని ఎత్తుకుపోయారని. తొందరగా వెళ్ళదు, లేకపోతే ఊరు దాటించేస్తారు. మా మనవల్ని మాకు తగ్గించుతాడు. నేనేం కంగారు పడకనమ్మా, నేనైతే తీసుకొస్తాను. ఏమండి, నేను వస్తాను. తిక్క కుదిరింది. అవే అటు చూడవే, స్కూటర్ మీద వాడిని ఎలా అతుకుపై కూర్చుందని కోడలు. నీకు ఇదేం రాగమయ్యా? మనవలు కనపట్టలేదని నేను ఏడుస్తుంటే కోడలు స్కూటర్ మీద కూర్చుందని సంకరాగరేస్తున్నావు. ఓ పిచ్చి మొహమా, ఎక్కడికి పోలేదే, నేనే దాచాను. నువ్వు దాచావా? ఎక్కడయ్యా? మన పాల మనిషి ఇంట్లో. అవ్వా, అది క్షణం ఇంటి దగ్గర ఉండదు కదయ్యా. పాలు పోయటానికి ఇల్లు తిరుగుతుంది. ఇద్దరు పిల్లలు ఏమైపోయారో ఏమో, మనం కూడా వెళదాం పదయ్యా. అవునే, నాకు ఆలోచన రాలేదు. వెళ్దాంరా. అక్కడ మామిడికాయలు ఉన్నాయని కోసుకున్నాం. సరే పద. రా తమ్ముడు. నూతిలో పడిపోయాడా? పదండి, తొందరగా పదండి. బాబు చంద్ర, నువ్వు అలాగే ఉండు, వస్తున్నా. బాబు జరగండి. బాబు గారు, గట్టిగా పెట్టుకో, నేను వస్తున్నా. అడిగిన వదలండి. తాడికి లేదండి, అయిపోయింది.
బాబు 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 చంద్ర బాబు 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 దక్కాడుగా ఊరుకోమ్మా. ఏమండి, 9 మాసాలు మోసి కన్నందుకు వాడు చట్ట ప్రకారం నా బిడ్డే అనుకున్నాను. కానీ మీరు వీడికి పునర్జన్మ ఇచ్చారు. వీడిని కూడా మీరే తీసుకోండి. అమ్మా భారతి, ఆడపిల్లల తండ్రి అయ్యుండి మీ నాన్న నీ కాపురం చక్కదిద్దలేకపోయాడన్న కోపంతో ఇన్నాళ్ళు నేను అలక్ష్యం చేశాను. వాడి ఆత్మశాంతి కోసమైనా మన ఇంటికి వెళ్దాం రామ్మా. అమ్మా నాన్న అని పిలిచే అదృష్టానికి బిడ్డను దూరం చేయదు భారతి. ఏమండి, తొందరపడి పెళ్లి చేసుకున్నానని విడిపోయే రోజు అనుకున్నాను. తొందరపడి విడిపోయానని వెళ్ళిపోయాక అనుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, అహంకారాన్ని వదులుకోలేక రాజీ పడాలని వచ్చిన నేను హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ తప్పు చేశాను. ఇంకా ఎందుకని నా మీద సానుభూతి చూపిస్తారు? జరిగినంత మర్చిపో, బిడ్డను తీసుకుని ఇంటికెళ్తారా? బాబు చంద్ర, చూడు మమ్మీ, ఎన్నిసార్లు ఆగినా దీని తాకు చుట్టుకుపోతుంది. అదంతే బాబు, కొన్ని జాతకాలని మార్చలేం. లేదు, ఈ రోజుతో సిగరెట్లు పూర్తిగా మానేస్తున్నాను. వద్దులేండి, ఇక మిమ్మల్ని ఏ ప్రమాణం చేయమని అడగను. ఏం పాపం? అదంతే, నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు ఈ జన్మ.